అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళు అక్రమంగా ఏం చేస్తున్నారు? రేత్రి 10 దాటాక 2 జేసీపీలు తీసుకురావటం, అక్రమంగా రవాణా ఇసుక చేయటం, దొంగ ఇసుక బళ్ళు గెలిపేయటం, లారీలు ఎత్తటం, అదేమని మేము అడిగితే రోజు తోలం చేయటం, రోజు తోలటం. ఇది అంతా గేదెలు మేసేది. ఇదంతా రైతులు బతికేది, కూలి పని చేసుకుని బతికి రైతులు గేదెలు కొనుక్కొని. మా ఊరిలో వస్తే మాకు అర్థమయ్యేది, ఎవరు తెలుస్తున్నారు, ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? 10 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. ఎవరు అడ్డుకోవట్లేదు దీన్ని? అడ్డుకో మేము చెబుతున్నాం రోజు. వాళ్ళు ఏమి ఇట్లా ఇవాళ ఇవాళ దోలాలని చెబుతున్నారు. యథావిధిగా 12 దాటాక మొదలు పెడుతున్నారు. మళ్ళీ పొగులు వచ్చి ఎకరం మందం చూసుకోండి మీరు. ఇక్కడ నేను వచ్చినా తమ్ముడు, నా కారు రిపేర్ అయితే వచ్చినా చేపించుకున్నాను. ఇక్కడికి వచ్చినా సరే చేపించుకున్నాను. ఆగు కోసం వచ్చినా సరే ఆగు చేపించుకున్నాను. ఇప్పుడు ఏందండి? ఇప్పుడు నేనేం చేశాను మిమ్మల్ని చెప్పండి. నువ్వు దేనికి వచ్చు? తాడుకు వస్తే మరి తాడర్ ఎందుకు ఎక్కి నువ్వు తాడర్లు ఎందుకు ఎక్కి? నేను షికారుకు వచ్చినా సరేలే కానీ నేనేమన్నా నడిపి అని కూర్చుంటే నేనేమన్నా పైన అడుగులు గొయ్యిలు పెట్టి 3 అడుగులు ఉన్న మట్టిని తీసి కూడా అడుగు ఇసుక పైన 3 అడుగులు మట్టి ఉంది. ఆ మట్టిని తీసి కూడా అడుగు ఇసుక తీసి డంపింగ్ చేసి లారీలకి ఎత్తి షిఫ్ట్ చేసి మొత్తం అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఎక్కడోళ్ళు ఇల్లు అసలు ఏదైనా ఐడియా ఉంది మీకు? ఎక్కడోళ్ళు అధికారులు గారికి అని చెప్పారా? అధికారులకు ఎవరు చెప్పలేదు. సర్పంచ్ గారికి చెప్పాము, సరేలే అండవు. ఇంకంతే సంగతి. పట్టించుకోవట్లా. అంతే, పట్టించుకోవట్లా. మరి మేమన్నావు వచ్చారా మీరు చెప్పాలి. అర్థమైందా? రాళ్ళు కొడితే ఉద్యమం రాలే మాకేమి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.